దేవుని కృపగలిగిన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఈ శుక్రవారము ప్రభు సన్నిధిలో కూడి ఉన్న ప్రియా దేవుని బిడ్డలకును దూరాన సమీపాన నా దేవుని మాటలు ఆలకిస్తున్న దేవుని బిడ్డలకును నా నిండు హృదయపూర్వకపు వందనములు ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మంచిది. పరిశుద్ధాత్ముడు ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఒక శ్రేష్టమైనటువంటి మాటలు మనతో ముచ్చటించబోచున్నాడు కనుక శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయము 16వ వచనం. అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయుల 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనంలో చదువుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు మనం గమనించగలిగితే, కావున మేము అధైర్యపడము, భయపడము, దిగులు పడము, జడేమని తెలియపరుస్తున్నాడు. ఇంకా మనం చూస్తే మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అన్నాడండి. హల్లెలూయా. అనగా బాహ్య పురుషుడు అనగా శరీరము బలహీనపడినా కానీ ఆంతర్యంలో ఉన్నటువంటి ఆత్మ నూతన పరచబడుచుందంటండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమైనదంటే, మన శరీరం ఎలాగున్నా కానీ ఆత్మలో మనం బలపడుతున్నామా లేదన్నది గమనించుకోవాలండి, పరిశీలించుకోవాలి, పరిశోధించుకోవాలి. ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి మాటలు నేను మీతో తెలియపరచడానికి ఇష్టపడుచున్నాను. ఈరోజు వాక్య వర్తమానం చూస్తూ ఉంటే దేవుని సంకల్పంలో నరుడు, అసలు దేవుని సంకల్పంలో నరుడు ఎలా ఉన్నాడు, నరుడు ఏమి కలిగి ఉన్నాడు, ఆ కలిగిన దానిని బట్టి మనమేమి చేయాలి, ప్రభువుకి ఎలాగ ప్రభు యొక్క విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, వినయము కలిగి ఉండాలి, భయము భయభక్తులు కలిగి ఉండాలన్నది ఒక 3 మాటలుగా పరిశుద్ధ లేఖనటువంటి మాటల ఆధారముగా దేవుని వాక్యము ద్వారా కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు ధ్యానము చేద్దామండి. కనుక ఇక్కడ ఏమంటున్నాడు, స్టార్టింగ్లోనే నరుడు మేము అధైర్యపడమని అపోస్తలుడైనటువంటి పౌలు తెలియపరుస్తున్నాడు. ఎందుకు వాళ్ళు అధైర్యపడరు? వారి శరీరము క్షీణించినా, శరీరము సహకరించకపోయినా, శరీరము గాయములు పాలైనా లేక స్వస్థత పాలైనా కానీ వారి ఆంతర్య పురుషుడు ఎలా ఉన్నాడంట, నూతన పరచబడుచున్నాడు. కనుక మనం కూడా ఏం చేయాలంటే శరీర సంబంధమైనటువంటి విషయంలో ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు విడిచిపెట్టాలండి. హల్లెలూయా. కొంతమందిని మనం చూస్తూ ఉంటే ఆత్మ విషయం పక్కన పెట్టి శరీరానికి ఏం కావాలో వాటిని ఎదుక్కుంటూ ఉంటారు, వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, వాటి కొరకు ఆరాటపడుతూ ఉంటారు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ శరీరాన్ని నీవు నలగగొట్టుకొనగలిగితే, నీ శరీరంలో ఉన్నటువంటి సమస్తము నీవు విడిచిపెట్టగలిగితే, అది ఆశ అయినా, ఆలోచన అయినా, ఇష్టమైన, కోరికైనా ఏదైనా కానీ నీ శరీర సంబంధమైనటువంటి క్రియలు నీవు విడిచిపెట్టగలిగితే ఆత్మలో ప్రభువు నీకు నూతన బలము దయచేయునుగాక. ఆమెన్. ఇప్పుడు మనం ఆత్మలో ఎదగాలంటే మొదటగా మనం ఏం చేయాలి? శరీరాన్ని నలగగొట్టుకోవాలి. అది ఎవరి సంకల్పమై ఉన్నది? దేవుని సంకల్పమై ఉన్నది. దేవుని సంకల్పమై ఏమన్నది? నరుడు, ఈ లోకంలో ఉన్నటువంటి నరుడు అందరూ కూడా, దేవుని బిడ్డలందరూ కూడా
నన్ను మహిమపరచాలి, తద్వారా ఆశీర్వదింపబడాలి. నన్ను కొనియాడాలి, తద్వారా దీవించబడాలి. నన్ను ప్రార్థించాలి, తద్వారా మేలులు పొందాలి. అంతేగా? అయితే ఇవన్నీ మనం కలిగి ఉండాలంటే మన శరీర సంబంధమైనటువంటి ఇచ్చలైనా, ఆశలైనా, కోరికలైనా, ఆలోచనలైనా విడిచిపెట్టగలిగితే ఆత్మని దేవుడు బలపరచును గాక. ఆమెన్. ఈ లోకములో మనల్ని దేవుడు ఎందుకు సృష్టించారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా అన్న? ఈ లోకములో ఇన్ని కోట్ల మిలియన్ల జనం ఉన్నప్పటికీ నిన్ను దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఉంచాలని నిన్ను మనిషిగా దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. ఏమో మనల్ని వేరే జంతువులాగా సృష్టించవచ్చుగా మామూలుగా అనుకుంటే. ఎందుకు మనల్ని మనిషిగా సృష్టించాడు? ఆయన పోలికగా సృష్టించాడు. ఆయన ప్రేమను చూపిస్తున్నాడు, ఆయన కృపను చూపిస్తున్నాడు, ఆయన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలకు వారసులుగా ఉంచాలని మనల్ని ఎందుకు దేవుడు కోరుకుంటున్నాడంటే ఆయన సంకల్పములో నీవు నేను మనము ఉన్నాము గనకనే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. కొన్ని సందర్భాలు మనం ఆలోచిస్తూ ఉంటే అసలు నన్ను ఎందుకు దేవుడు మానవుడిగా సృష్టించాడు? ఇంతమంది, ఇన్ని కోట్లు, ఇన్ని లక్షల మంది ఉన్నారు కదా, నేను అవసరం అంటావా? దేవుడికి అవసరం. నీతో సమాజంలో దేవుడిని మహిమపరచు కొరకు, నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ యథార్థను బట్టి, నీ నడవడికను బట్టి అనేక మందికి మాదిరికరమైనటువంటి జీవితము చూపించడం కొరకు దేవుడు నిన్ను నన్ను తన బిడ్డలను ఎన్నిక చేసుకుని ఉన్నాడండి. హల్లెలూయా. కనుక మనము గమనించాల్సింది ఏంటంటే దేవుని సంకల్పంలో నరుడు ఏమై ఉన్నాడో గమనించాలండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందామండి. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున, ఎవరి సంకల్పం చొప్పున? దేవుని సంకల్పము చొప్పున దేవుణ్ణి ప్రేమించు వారికి, చదువుకుందామండి. పిలువబడిన వారికి, దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని సంకల్పంలో ఉన్నటువంటి వారికి ఏం జరుగుతాయి? సమస్తము మేలులు జరుగుతాయి, సమస్తము వారు పొందుకుంటారని తెలియపరుస్తున్నాడు. ఇక్కడ చూస్తూ ఉంటే ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. కనుక మనకి దేవుడు ఏం చేస్తాడు? కీడు చేస్తాడా, మేలు చేస్తాడా? మేలే చేస్తాడండి. కొన్ని సందర్భాలు మనమే కీడు చేస్తాం పక్కన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, సంఘ బిడ్డలకి. అవునా కదా? మనం ఆశ్రయిస్తున్నటువంటి దేవుడు మనల్ని మేలుతో నింపే దేవుడు, తృప్తికరమైనటువంటి జీవితం ఇచ్చే దేవుడు, తన యొక్క కృప కాపుదల ప్రేమతో మనల్ని నింపి నడిపించి బలపరిచి పోషించే దేవుడై ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. కనుక దేవుని సంకల్పంలో నరుడు ఏమై ఉన్నాడంటే మేలులతో నింపబడుతున్నాడు. సమస్తము సమృద్ధిగా దేవుడు చేస్తున్నాడని మనం ఎరిగి ఉంటామంటండి. నిజమే కదా? మనం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా మనం ఎన్ని మేళ్ళు పొందామో దేవుని చేత, దేవుని కృప చేత. కొన్ని తలుచుకుంటూ ఉంటే అనారోగ్య సమస్యల స్వస్థత, అప్పుల బాధలో ఇబ్బంది, కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు వాటి నుంచి సమాధానపరచుట, అల్లర్లు, మనుషుల ద్వారా దూషణలు, వ్యర్థమైనటువంటి మాటలు వచ్చినప్పుడు దేవుడే మనల్ని ధైర్యపరిచి బలపరిచాడండి. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో న్యూస్ చూస్తూ ఉంటే ఒక వ్యక్తి ఏదో కానివారు, ఏదో వేరే వాళ్ళు ఏదో మాట్లాడారని ఇద్దరు బిడ్డలకి చేతులు కట్టేసి వెనకాల బకెట్లో నీళ్లు పోసి నేలల్లో ముంచేశాడండి. పాపం ఎంత వేదన పడి ఉంటారు, ఎంత బాధపడి ఉంటారు ఆ పిల్లలు. అలా చేసి తను కూడా మరణించాడు. అయ్యో ఇంకా ఏంటి ఇది అని పరిస్థితి. అంటే దేవుని సంకల్పం తన మీద ఏమై ఉన్నదో తను గుర్తెరగలేకపోయి ఉన్నాడు. లోక సంబంధమైనటువంటి అపవాది యొక్క ఆలోచన, తలంపులు, ఉద్దేశాల్లో తన ఇష్టము కలిగి ఉన్నాడు కనుక తద్వారా ఆ స్థితికి జరిగి ఉండవచ్చేమో. అది ఎలా జరిగిందో చెప్పడానికి మనమెవరు? దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. కనుక దేవుని సంకల్పంలో నరుడు మేలులు పొందుకోవాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే
నరుడంటే శరీరము కాదు, ఆత్మని వాక్యము తెలియపరుస్తుందండి. హల్లెలూయా. మ్యాన్ మీన్స్ సోల్, నాట్ ఏ బాడీ. నరుడు అంటే శరీరం మాత్రమే కాదు, ఆత్మ కూడా ఉన్నది. చూద్దాం ఆ మాటలు. దాని గురించి ABC అనగా 1, 2, 3 మాటలు తెలియపరిచి మనం దేవుని యొక్క ప్రార్థనలోనికి వెళ్దాం. మొదటి మాట, దేవుడును నరులను 2 భాగాలుగా నిర్మించాడు. అది ఒకటి శరీరము, రెండవది ఆత్మ. హల్లెలూయా. ఎవరి సమీపించని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు ఈ లోకానికి మొట్టమొదటిగా భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, నరుని సృజించడానికి దేవుడు ఈ లోకానికి భూమి మీద కాలు పెట్టాడండి. ఆయన వచ్చాడు. ఎవరిని సృజించారని అంటే, మొట్టమొదటిగా ఎవరిని సృజించాడు దేవుడు అన్న? ఆదామును దేవుడు సృజించాడు. ఆ మాట చూద్దాం. ఆదికాండము మొదటి మాట, దేవుడు నరులను 2 భాగాలుగా నిర్మించెను, శరీరము, ఆత్మ. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి మాటలు ఒకసారి ధ్యానం చేద్దామండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆయనండి. మొదటి పాయింట్ ఏంది? దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించాడండి. ఎలా నిర్మించాడు? తన పోలిక చొప్పున ఒక మన్ను తీసుకొని ఆ మన్నుని తన పోలిక చొప్పున తన చేతులతో మానవుణ్ణి సృజించాడండి. అంత గొప్ప ఖ్యాతి దేవుడు మనుష్యులకు దయచేశాడు. సరే, సృజించాడు. సృజించి ఏం చేశాడు? వాని నాసికారంధ్రంలో దేవుడు జీవవాయువుని ఊదగా, దేవుడు ఏం చేశాడంటే నాసికారంధ్రంలో తన ముక్కులో అని వాయువు ఊదాడండి. అప్పుడేమైంది? నరుడు జీవాత్మ ఆయను. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, గాడ్ క్రియేషన్ హ్యూమన్స్ ఇన్ 2 పార్ట్స్, బాడీ అండ్ సోల్. అవునా కదా? మనము గమనించగలిగినట్లయితే ఈ బాడీలో ఆత్మ శరీరము వేరుగా ఉన్నదా అన్నది దేవుని బిడ్డలకి తెలుస్తూ ఉంటుంది. తప్పకుండా దేవుని బిడ్డలు ఎరిగి ఉంటారు, గమనిస్తారు, వాక్యం ద్వారా ధ్యానిస్తూ ఉంటారు. కానీ అన్యులు ఏం చేస్తారో తెలుసా? ఏంది, ఉండేది ఒకటే ఆత్మ, ఒకటే శరీరం కదా, మళ్ళీ ఆత్మ మరి శరీరం అంటున్నాడు అంటే అది ఏ ఆత్మ? దురాత్మ లేకపోతే ఏ ఆత్మ అనుకునే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. సర్వసాధారణంగా నేను తెలియపరుస్తాను. ఎవరైనా మరణించినప్పుడు వారిని భద్రపరుస్తారు. ఎన్ని దినాలు? కొన్ని దినాలు మాత్రమే. బంధువులు రావాలి, అమెరికాలో, హైదరాబాదులో, లేకపోతే యుగాండాలు, భోగాండాలు ఉంటే వాళ్ళు వచ్చిన దాకా ఉంచుతారు బాడీని. ఎప్పుడైతే వారిలో నుంచి ఆత్మ వేరైపోయిందో వారికి కదలిక ఉంటుందా? ఉండదు. మాట్లాడతారా? ఉండదు. మరణించినటువంటి శరీరము మరలా నేను వచ్చి భూలోకంలో నేను తప్పిదము చేశాను, నేను మళ్ళీ దిద్దుకుంటాను, సరి చేసుకుంటాను, నా బ్రతుకు మార్చుకుంటానంటే కుదిరిద్దా? కుదరదు. అయిపోయింది. తనకిచ్చినటువంటి యాత్ర కాలము ముగించబడినది. ఇక దేవుని దగ్గర తీర్పు కాలములో ఉంటారు. ప్రభువు యందు రక్షణ కలిగి, విమోచన కలిగి, భక్తి కలిగి, భయము కలిగి, దేవుని ఇష్టమైనటువంటి విషయంలో జీవించిన వారు పూర్తి విశ్రాంతిలో వాళ్ళు ఉంటారు. ఎవరు ఇష్టమైనటువంటి వారు జీవించిన వారు దేవుడికి ఆయాసకరమైనటువంటి లేకపోతే దేవునికి అయిష్టమైనటువంటి ప్రాంతంలో వారు ఉంటారండి. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని సంకల్పంలో ఉన్నటువంటి మనము ఆత్మలో దినదినము కూడా నూతన పరచబడే వారమై మనము ఉండాలి. నేను చెప్పినట్టు ఆ శరీరం నుంచి ఆత్మ ఎప్పుడైతే వేరైపోయిద్దు, ఎక్కడికి వెళ్ళిపోయిద్ది? ఆత్మ దేవుడు పెట్టిన దీపమై ఉన్నది కనుక తిరిగి ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయిద్ది? దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే శరీరంలో ఆత్మ వేరైపోయిద్దో ఆ శరీరానికి విలువ ఉండనే ఉండదు. ఎందుకంటే వాక్యం తెలియపరుస్తుంది. ఏం తెలియపరుస్తుంది? మంటి నుంచి ఏర్పరచబడింది కనుక తిరిగి మన్నై పోతుంది. ఏనా? అంతేగా, తిరిగి మన్నై పోతుంది. కనుక దేవుడు నరులను 2 భాగాలుగా ఎందుకు నిర్మించాడంటే, అక్కడ ఒక టెస్ట్ పెడతా ఉంటాడు దేవుడు. ఆ టెస్ట్ ఏమైనదంటే, దేవుని ఆలయమైనటువంటి దేవుని ఆత్మలో వారు ఎలా పరవశిస్తారు, ఆత్మ సంబంధమైనటువంటి కృపావరములు ఎలా పొందుకుంటారు, ఆత్మలో దినదినము ఎలా నూతన పరచబడతారు, ఆత్మలో దేవుని ద్వారా పొందుకున్నటువంటి కృపలు వారు ఎలా గుర్తెరుగుతారన్నది పరీక్షిస్తూనే శరీర సంబంధమైనటువంటి విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాడో దేవుడు నిత్యము చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా.
ఈ శరీరం ఏం చేస్తూ ఉంటుంది? నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, నాకు భలే ఇష్టం ఆ మాట. మనం పీకల్లాగా తిన్నాం అనుకోండి, శరీరం ఏం చేస్తూ ఉంటుంది? గొరకబెట్టి నిద్రపోరా బాబా అంటుంది. మనవాడు నిద్రపోతాడు చూడు, 9:30 అయితే నైట్ చర్చిలో. మళ్ళీ అదేందో ఆశ్చర్యంగా ప్రార్థన అయిపోగానే నిద్ర లేగుతాడు, యాక్టివ్ వచ్చింది. ఇక మళ్ళీ 2ంటికి నిద్రపోతాడేమో నాకు చూడ. హల్లెలూయా. అయితే ప్రాముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డలు తప్పకుండా శరీర సంబంధమైనటువంటి విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. దావీదు ఆ చిన్న తప్పు ద్వారా పతనమైపోవటానికి కారణం ఏంటంటే శరీర సంబంధమైనటువంటి ఇష్టము. జ్ఞాని అయిన సొలొమోను అంతమంది భార్యలను, అంతమంది ఉపపత్తులను చేసుకోవడానికి గల కారణం ఏంటంటే శరీర సంబంధమైన బలహీనత వల్ల. కనుక మనం ఎలా ఉండాలంటే యోసేపు వలె శరీర సంబంధమైనటువంటి పాప సంబంధమైనటువంటి క్రియలు మన మీదకి ఎదురైనా వాటి నుంచి దూరముగా పారిపోయే వారమై మనం ఉంటే, యోసేపుకి ఎలాగైతే ఉన్నతమైనటువంటి స్థితి, ఉన్నతమైనటువంటి ఘనత, ఉన్నతమైనటువంటి ఖ్యాతి దయచేశాడో, మనకు ఈ లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఆశలు, ఇష్టాలు, ఉద్దేశాలు, నిర్ణయాలు, తలంపులు విడిచిపెట్టగలిగితే ఆత్మ సంబంధమైన కృపావరములతో మన దేవుడు మనల్ని నిత్యము నూతన పరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పు దావీదు, నువ్వు పలావ్ తింటావా, ఏ ప్రార్థన చేస్తావా? వెరీ గుడ్. మనోడికి ట్రైనింగ్ ఉంది కనుక అట్టాగే చెబుతాడు. పలావ్ తెచ్చి పెడితే అప్పుడు చూడాలి మనోడి విశ్వాసం. అవునా కదా అమ్మ? నువ్వు ఇంకా చెప్పే పని లేదులే. కనుక నిన్ను అడగలేనా, భయపడమాక. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శుక్రవారము ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని సంకల్పంలో ఉన్నటువంటి నీవు శరీరాశ కలిగి ఉన్నావా, ఆత్మీయతలో ఎదుగుదల కలిగి ఉన్నావని దేవుడు మనల్ని అడుగుచూ ఉన్నాడు. కనుక శరీరము మనం నల్లగొట్టుకొని బలితే ఆత్మలో మనం ఎదగగలుగుతాం. అంతే కదా? ఆత్మలో మనం ఎదగగలిగితే శరీరంలో మనకి ఏం ఉన్నా కానీ మనం భయపడాల్సినటువంటి పని లేదు. మనం 2 కొరింథీయులు 4:16 మనం చూస్తున్నాం కదా. కావున మేము అధైర్యపడము. ఎందుకు చూస్తున్నాడు పౌలు గారు అంత గట్టిగా మాట? మన శరీరం ఏమైనా పర్లా, ఆత్మలో మేము నూతన పరచబడుతున్నామని తెలియపరచాడు. ఆ మాట మళ్ళీ ఒకసారి చదువుతా చూడండి. మా బాహ్య పురుషుడు కృషించుచునను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. కనుక మనం దినదినం ఏం నూతన పరచబడుతున్నా? పొద్దున్న లేచిన కాడి నుంచి ఈరోజు టిఫిను క్యారెట్, లేకపోతే జీడిపప్పు ఉప్మా, లేకపోతే సేమియా ఉప్మా, లేకపోతే అసలు అది ఇది ఎందుకు పలావ్ చేసుకుని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అదే తిందాం, 3 పూటల 3 కోటింగ్లు. అవునా కదా? అనుకునే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. బయటికి వెళ్ళామంటేనే చూసారండి నా ప్రియాదేవుని బిళ్ళారా, అపవాది గాడి కమ్ అంటున్నాడు. దా ఇదిగో ఇన్ని రకాలు ఉన్నాయిరా. నాకు ఆశ్చర్యం వేసి ఒకనొక విషయాల్లో గమనిస్తూ ఉంటే, మన పూర్వపు దినాల్లో ఈ టిఫిన్లు, ఈ హోటళ్ళు, ఈ విధానాలు లేవు. చక్కగా ఇంట్లో అవసరమైతే రాత్రి ఉన్న భోజనం చక్కగా ఉదయానికి పెరిగేసుకొని ఇది తిని పనులకు పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు. అందుకే అనుకుంటా నా చూడ బహుశా 120, 130 సంవత్సరాల దాకా కూడా ఎవరి మీద ఆధారపడకుండా వారు బలము, శక్తి కలిగి ఉన్నారు. హల్లెలూయా. వడ్డేశ్వరం ప్రాంతంలో వడ్లపూడి ప్రాంతంలో నిన్న ఒక పనుండి వెళ్ళా. పెద్ద ముసలాం కూర్చొని ఉంది, చెయ్యి ఇరిగి ఉంది. ఆమెకి చెయ్యి ఇరిగిందని పాపం ఎన్ని చేస్తున్నా కానీ మళ్ళీ గోడకేసి కొట్టి తీయండి ఇది అంటదంట. ఎందుకంటే పాపం చిన్నప్పటి నుంచి ఆమె ఆకులోడి ఉంటుంది నా చూడ. ఆమె వయసు ఎంత అండి అని అడిగితే 100 సంవత్సరాలు అన్నారు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయా నేను పోయిన కానీ అయ్యా కూర్చోను, అయ్యా నువ్వు కూర్చో ఇదే పాట పాడుతుంది. ఏందేమో పాట ఒకే పాట ఇన్నిసార్లు పాడుతుంది అనుకున్నా. పెద్దోళ్ళు కదా పాపం. ఏమండి ఎంతండి వయసు అనగానే 100 సంవత్సరాలు అండి. అమ్మ ఎంత ధన్యత. ఓకే, ఎంతమంది మనోళ్ళు అంటే వాళ్ళ మాకు పెళ్ళయింది, మా పిల్లల పెళ్ళయింది, వాళ్ళకి పెళ్ళయింది అంటండి. 3 తరాల జనరేషన్ చూసింది ఆమె. ఎంత ధన్యత ఇచ్చాడు దేవుడు ఆమెకి. ఈనాడు మనం చూస్తూ ఉంటే వాక్యం ఎన్ని సంవత్సరాలు తెలియపరుస్తుంది మనకు? ఆయుష్ 70 సంవత్సరాలు. అది అధిక బలం ఉంటే దగ్గు, తుమ్మటం, ఆయాసమే 80 సంవత్సరాలు, అంతకుమించి లేదు. అసలు ఈ రోజులో చూస్తూ ఉంటే రేపు ఏమైందో కూడా మనకు తెలియదు. అవునా కదా? కనుక మనము శరీర సంబంధమైనటువంటి విషయాల్లో ఆలోచన కలిగి ఉండకుండా, అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడంబులు, ఇక వేరే విషయాల ఆలోచన కలిగి ఉండకుండా ఆత్మీయమైనటువంటి విషయాల్లో మనం ఆలోచన కలిగి ఉంటే శరీరం ఏదైనా మనం భయపడాల్సిన పని లేదు, బలహీనపరచబడాల్సిన పని లేదు, అధైర్యపడాల్సిన పని లేదు. ఎగ్జాంపుల్ ఎవరు? యోబు గారే. అవునా కదా? ఆయన ఉన్నతమైనటువంటి స్థితి చూశాడు, దరిద్రపు స్థితి కూడా చూశాడు. దరిద్రపు స్థితిలో ఏమన్నాడు?
ఏం పర్లా, యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకొని పోయిన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక, స్తుతి కలుగునుగాక అని తెలియపరిచాడు. స్నేహితులు వచ్చారు అపవాద రూపంలో, ఏంట్రా యోబు నువ్వు అసలు ఎంత గొప్పడురా, ఊజు ప్రాంతంలోనే అందగాడివి, ధనవంతుడివి, ప్రఖ్యాతి గంచినోడు, నువ్వేంద్రా బాబు తలకాయ గోడకేసుకొని కొట్టుకొని చావు అన్నట్టు మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో మనం బాధలు ఉన్నప్పుడు కొంతమంది వస్తారు మన దగ్గరికి, వచ్చి ఏం చేస్తారంటే ప్రార్థన చేసి ధైర్యపరిస్తే పర్లా, అమ్మో నీకు ఇది జరిగిందా, లోపల ఇంటర్ ఫీలింగ్ అవుతాయనండి, దీనికి కట్టగా ఉండాలి, తిక్క కుదరాలి, బయటికి అమ్మో నీకు జరగటం ఏందమ్మా ఇంత, అయ్యో లోపల ఇది లేకపోతే నేను మొన్న 10,000 అడిగి తీయలే, దీనికి తిక్క కుదరాలి అంతే, డబ్బులు ఉంచుకొని కూడా అని 2 రకాల స్వభావం కలిగిన వాళ్ళగా ఉంటారు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నరుని సృజించడానికి తన సంకల్పములో, తన ఉన్నతమైనటువంటి కృపలో, తన యొక్క పరలోక రాజ్యంలో చేర్చాలని నరుని సృజించాడండి. కనుక శరీరంలో మనం నలగగొట్టబడి ఆత్మలో నూతన పరచబడుదుముగాక. ఆమేన్. 2వ పాయింట్ చూడగలిగినట్లయితే, అనగా బి పాయింట్, నరుడు అంటే శరీరము కాదు ఆత్మ. యోబు గారు తెలియపరుస్తున్నాడు, నరుడు అంటే శరీరము కాదు ఆత్మ. మ్యాన్ మీన్స్ సోల్, నాట్ ఏ బాడీ. యోబు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదవగలరండి. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. హల్లెలూయా, హల్లెలూయా. అపవాదిగాడు అటు ఇటు తిరుగుతా ఏం చేశాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు, నా భక్తుడైనటువంటి యోబు సంగతి నీకు తెలుసా అన్నాడు. ఓ చూపించాలో భక్తి, నీ భక్తి నాకు తెలుసులే, ఆయనకు నువ్వు అన్నీ సమృద్ధికి ఇచ్చావు కాబట్టి నీకు ప్రతిదినమునుగా నీకు బలులు అర్పిస్తున్నాడు, నిన్ను ప్రతిదినమున ప్రార్థిస్తున్నాడు, ప్రతిదినము నిన్ను కొనియాడుచున్నాడు, నువ్వు ఏమి ఇవ్వకుండా చూడు అప్పుడు చూద్దాం అన్నాడు. కానీ దేవుడికి ఏం తెలుసు, భూలోకమందంతటను కూడా యోబు వంటి భక్తి గలవాడు ఎవడూ లేడని దేవుడికి ముందుగానే తెలుసు. అందుకని డైరెక్ట్గా అపవాదికి చెప్పాడు, ఇదిగో తన శరీరం వరకు నీకు ఉంది, తన ప్రాణం మీద మటుకు నీకు అధికారము లేదన్నాడండి. అంటే ఏంది, తన ఆత్మ మీద అపవాదికి అధికారం ఉండదు. దేవుడిచ్చిన ఆత్మని వెలిగించగలం, ప్రార్థించగలం, ఆ ఆత్మలో అనేకమైనటువంటి కృపావరములు మనం పొందుకోగలం. హల్లెలూయా. కొంతమంది యొక్క విశ్వాసం మనం చూస్తూ ఉంటే శరీర బలహీనతలు వారికి వచ్చినా కానీ వారు ట్యాబ్లెట్లు కూడా వేసుకోరండి. ఎందుకు వేసుకోరంటే ఆత్మలో దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని బలపరుస్తాడు. హల్లెలూయా. వారికి ఉన్నటువంటి సమస్య నుంచి నేను విడుదల దయచేయగలిగినటువంటి అట్టి బలము దేవుడు వారికి ఇస్తాడు. అందుకనే ప్రాముఖ్యంగా మనం గమనిస్తే, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంభించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతివి అంటున్నాడండి. మన ఆత్మను ఏం చేస్తాడంటే దేవుడు కాపాడుతూనే ఉంటాడు. కొన్ని సందర్భాల్లో శరీర బలహీనతలు మనం ఉన్నప్పుడు, ఉదాహరణకి ఎవరో తెలియని వ్యక్తి ప్రార్థనకు వస్తూ ఉన్నాడు అనుకోండి. ప్రార్థనకు వస్తున్న వ్యక్తి ఎక్కడో ఒక ప్రాంతంలో దైవ సేవకుడికి ఎదురయ్యాడు. ఎదురైనప్పుడు అతను చేయకూడదు ఏదో చేస్తున్నాడు. ఉదాహరణకు సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్. సిగరెట్ తాగుతూ ఉన్న వ్యక్తి ఎప్పుడైతే సేవకుడు కనపడ్డాడో అంతే గంభీరంగా తాగుతూ ఉంటాడా? తాగడు. వెంటనే గుండె జారి కిందకు వచ్చి సిగరెట్ పడేయటం, లేకపోతే వెనక తిరగటం, లేకపోతే ఎటుకట్టు పోవటం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ శరీర సంబంధమైనటువంటి భయము ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, దైవ సంబంధమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆలోచన విధానము కలిగినప్పుడు శరీర సంబంధమైనటువంటి పాపమును దేవుడు మనకి బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఆత్మలో ఏముంటుంది, నిత్యము ప్రభువుని మహిమపరుచుంటుంది. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు సమాధానముగా ఉంటారు. ఆత్మ లేని వారు నావారు కాదు. అంతే. దేవుడిచ్చినటువంటి ఈ ఆత్మలో అనేకమైనటువంటి మేలులు దేవుడు మనకు దయచేస్తాడని తెలియపరిచాడు. దేవుడిచ్చినటువంటి ఈ ఆత్మ, శరీరం వేరు ఆత్మ వేరు. శరీరంలో ఏముంటాయి, చర్మముతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నీవు సంధించితివి, జీవమును అనుగ్రహించితివి, నా ఎడల కృప చూపితివని తెలియపరుస్తూ, నీ సంరక్షణ చేత నా ఆత్మను
కాపాడితివి. దేవుని సంకల్పం ఏమై ఉన్నదంటే, మనిషిని సృజించాను, కానీ తన నడవడిక, వాని క్రియలు, వాని ఇష్టాలు, వారి చేష్టలు, వారి సమస్త క్రియలన్నీ కూడా లెక్క చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అలాంటప్పుడు మనం ఎలాంటి భయము, భక్తి, విధేయత కలిగి ఉండాలి? శరీర సంబంధమైనటువంటి ఇచ్ఛలకి మనం పోకుండా ఆత్మ సంబంధమైనటువంటి కృపావరములు పొందుకోవాలి మనం. హల్లెలూయా. ఆనాడు దేవుని యొక్క బిడ్డలు ఆత్మ సంబంధమైనటువంటి కృపావరములు పొందుకున్నారు కనుకనే వారిలో భక్తిని దయచేశాడు దేవుడు, వారిలో ధైర్యము దయచేశాడు దేవుడు, వారిలో దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి అట్టి సంకల్పము, అట్టి తలంపు, అట్టి ధైర్యము, అట్టి విధేయత, అట్టి జ్ఞానము దేవుడు వారికి దయచేశాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈనాడు చాలామందిని మనం చూస్తూ ఉంటే సంవత్సరాలు ప్రార్థనకి వెళ్తూ ఉంటారు, సంవత్సరాలు దేవుని యొక్క కృపావరములు పొందుకుంటూనే ఉంటారు. ఏదో చిన్న భయం వచ్చేలాకి ఉలిక్కి పడతారండి. అవునా కదా? దారిలో వెళ్తూ ఉంటే ఏదైనా కుక్క మన మీదకి వచ్చింది అనుకోండి, గబక్కన బండి మీద పోతూ ఉంటే ఆ బండి ఏమైందో కుక్క ఏమైందో తెలియదు. అవునా కదా? ఆ కుక్క ప్లేస్లో పాము ఉందనుకోండి, ఇంకేమైందో కూడా తెలియదు. మనం ఏడుంటాం కూడా అంబులెన్స్లో చూడాలి కళ్ళు తెలిసినాక. అవునా కదా? కనుక మనము శరీరము కాదు, ఆత్మ అన్న విషయాన్ని గమనించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలండి. శరీర సంబంధమైనటువంటి విషయంలో మనం ఎలాగైతే ఆలోచన కలిగి ఉంటాం, ఉదాహరణకి పొద్దున్న లేచిన కాడి నుంచి మళ్ళా నిద్రపోయిందాక ఏం కావాలి? మనకి ఆహారం కావాలి. వేయాలి, మిషన్లో గ్రైండర్లు వేసి తిప్పుతా ఉండాలి. గ్రైండర్లు లేకపోతే ఏమొచ్చింది? వణుకు వచ్చింది, దడ వచ్చింది, షేకు వచ్చేసింది. అదేవిధంగా ఆత్మకి ఆహారం ఏం కావాలంటే దేవుని వాక్కే ఆత్మకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మన శరీర సంబంధమైనటువంటి బలం ఎలా పొందుకోవాలో అలాగే ఆత్మీయ సంబంధమైనటువంటి బలం మనం పొందుకోవద్దా? పొందుకోవాలి. దేవుని వాక్యము ధ్యానం చేయాలి, ప్రభుని ప్రార్థించాలి. సమయం దొరికినప్పుడు దేవుని వాక్యము విను ద్వారా ఆత్మలో మనకి ఆత్మీయ బలం. నిజమే, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను సృష్టించాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు సమస్తము నా పక్షాన సమృద్ధిగా దయచేయగలిగినటువంటి అట్టి ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ బలము దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్. కొంతమందిని మనం చూస్తూ ఉంటే ఒక నెల దినముల్లో నెల రోజులు ఎన్ని దినాలు ఉంటాయి మనకి? 30 లేకపోతే 31 దినాలు ఉంటాయి. ఈ 30-31 దినాల్లో మనం చూస్తూ ఉంటే కొంతమంది ముందుగానే షెడ్యూల్ వేసుకుంటూ ఉంటారు. ఇదిగో 1వ తారీఖు చేపల కూర, 2వ తారీఖు మటను, 3వ తారీఖు రొయ్యలు, 4వ తారీఖు గోంగూర అబ్రహాము, 5వ తారీఖు అది ఈడు అనుకుంటూ ఉంటారా? లేదా? కానీ మనం ఏం ఆలోచన కలిగి ఉండాలంటే కొన్ని నియమాలు, కొన్ని కట్టడలు పరిశుద్ధ లేక మనకేం తెలియపరుస్తుందో ఆ రీతిగా మనం ఆలోచన కలిగి ఉండాలి. నీవు గనక వారంలో కనీసం ఒక 3 దినాలన్న ఉపవాసం ఆచరించావు అనుకోండి. ఏం ఉపవాసం? దొంగ ఉపవాసం కాదు. అన్నం తీసేసి అన్ని తీసేసి జ్యూసులు వేసుకొని తాగమని కాదు. ఒక అక్క చెప్పింది నాతో, అమ్మ అయ్యా నేను వారం రోజుల్లో 3 రోజులు పూర్తి ఉపవాసం అయ్యా. అమ్మ ఎంత బలం ఇచ్చాడమ్మా దేవుడు నీకు. అక్క ఎట్టక్క ఉపవాసం అంటే, ఇదిగో పొద్దున 6 కాడ నుంచి తిరిగి 6 దాకా పచ్చి మంచినీళ్ళు కూడా నేను ముట్టుకోను, అన్నీ జ్యూసులే. మళ్ళీ రేత్రి ఎవడు తింటాడు? ఎవరు తినేది లేదు. మనం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత తినాలో అంతే తినాలండి. కొంతమంది చెబుతూ ఉన్నారు, ఒక పూట తిన్నవాడంట ఆరోగ్యవంతుడు అవుతాడంట, 2 పూటలు తిన్నవాడు అనారోగ్యవస్తుడు అవుతాడంటండి. అనారోగ్యంతో ఉంటాడంట ఏది ఆహారం తినేవాళ్ళు. అలా అని తినొద్దు కాదు, ఏది కావాలి ఎంతవరకు కావాలి అంతవరకే తినాలి. నీ నోటిని కాచుకొనమని వాక్యము తెలియపరుస్తుంది. తిండిబోతువై ఉండకు. తిండిబోతువై ఉన్నావా నువ్వు ఆత్మలో ఎదగలేవు. ఇక నీ ఆశ ఆలోచన అంతా కూడా ఈరోజు ప్రార్థనకి వెళ్తే రొయ్యల కూర ఎత్తే బాగుండు, మసాలా వేసి మోసం కూర పెడితే బాగుండు, ఇదిగో నాకు ఇష్టమైన ప్రభు ఆ ప్రార్థనకి వెళ్తున్నాను మంచి బిర్యానీ దమ్ము మటన్ అని అనుకున్నాం అనుకోండి, ఈలోపు ఆత్మ లేదు, ప్రార్థన లేదు, ఎందులో కూడా లేదు. కనుక దేవుని సంకల్పములో నరుడు ఆత్మలో ఎదగాలని ప్రభువు తెలియపరుస్తున్నాడు. 3వది చివరిది సి పాయింట్. నరుడు అంటే శరీరం కాదు ఆత్మ. మొదటి పాయింట్ ఏ, దేవుడు నరులను 2 భాగములు నిర్మించెను, ఒకటి శరీరము, 2వది ఆత్మ. బి పాయింట్, నరుడు అంటే శరీరం కాదు ఆత్మ. సి పాయింట్, నరుడు వేరు, నర శరీరము వేరు. నిర్గమకాండము 30వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందామండి.
దానిని నర శరీరము మీద పోయకూడదు. దాని మేలసము చొప్పున దాని వంటి దేనినైనను చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠితమైనదిగా నుండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నరుడు వేరు, నర శరీరము వేరండి. ది హ్యూమన్ అండ్ ది బాడీ ఈజ్ డిఫరెంట్ అనే వాక్యము తెలియపరుస్తుంది. కనుక ఈ యొక్క విషయాల్లో మనం అలా ఆలోచన కలిగి ఉండాలంటే 31వ వచనం ఒకసారి మనం చదువుకుంటే, మరియు నీవు ఇశ్రాయేలుతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలము ఉండవలెను. దానిని నర శరీరం మీద పోయకూడదు. దాని మేలసము చొప్పున దాని వంటి దేనినైనను చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలని తెలియపరుస్తున్నాడండి. ఇంకా కింద చదువుదాం. దానిని వంటిది చదువుదాం కింద. దాని వంటిది కలుపువాడును అన్యుని మీద దానిని పోయివాడును తన ప్రజల్లో నుండి కొట్టివేయబడినని చెప్పుము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఒక ప్రతిష్టమైనటువంటి జనాంగముగా దేవుని యొక్క సంకల్పములో ఉన్నవారిగా ఉండాలా వద్దా? ఉండాలి. అదేందో నాకు అర్థం కాదు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నంతసేపు మనకి ఎంత సమాధానం ఉంటుందో, ఎంత ఆనందం ఉంటుందో, ఎంత ఉత్సాహం ఉంటుందో, ఎంత ఆత్మీయ బలాన్ని మనం పొందుకొని ఉంటామో. ఇప్పుడు చెప్పాలా మాట. అదేందో నాకు తెలీదు. చర్చి నుంచి బయటికి వెళ్ళంగానే మాట వేరైపోతుంది, నడవడికి వేరైపోతుంది, నిద్రపోమ్మను భాషలు వేరైపోతూ ఉంటాయి, ఆలోచనలు వేరైపోతూ ఉంటాయండి. అందుకని పరిశుద్ధ లేఖనము తెలియపరుస్తుంది, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడి యొక్క ఆలోచన విధానముగా, ఆయన ఉన్న రీతి విధానంగా మనము కూడా ఏ ప్లేస్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సందర్భంలో ఉన్నా దేవుని ఆత్మ మీద ఆధారపడి జీవించే వారమై మనం ఉంటే అదే కదా మనకు ఆశీర్వాదం. అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని సంకల్పంలో నరుడు అని వాక్యము తెలియపరిచాడు. కనుక దేవుని సంకల్పంలో నరుడితో దేవుడు స్నేహం చేయాలనుకున్నాడండి. నరుణ్ణి దేవుడు తనతో ఉంచుకోవాలనుకున్నాడు. నరుణ్ణి దేవుడు ఈ లోక సంబంధమైనటువంటి మాలిన్యము అంటకుండా, పాపము అంటకుండా ప్రత్యేకపరిచి పరిశుద్ధమైనటువంటి తన యొక్క పరలోక రాజ్యంలో చేర్చాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కనుకనే నిన్ను నన్ను తన బిడ్డలందరినీ తన పోలిక చొప్పున నరుణ్ణి దేవుడు సృజించాడు. వాని నాసికారంధంలో నరుడు జీవ వాయువుని ఊరదగా నరుడు జీవాత్మ ఆయాడు. హల్లెలూయా. కనుక శరీర సంబంధమైనటువంటి ఇష్టాలు మనం ఏదైతే కలిగి ఉంటామో ఆ విషయాలు పక్కన పెట్టి ఆత్మీయ సంబంధమైనటువంటి కృపావరములు మనం పొందుకొనగలిగితే పరలోకం నువ్వు చేరాలి లేదా వద్దన్నది ప్రభువు నీకు తెలియపరుస్తాడు. ఆత్మీయ సంబంధమైనటువంటి నూతన బలము, నూతన శక్తి, నూతనమైనటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటే ఆత్మలో బలపరిచి ఆత్మీయమైనటువంటి జ్ఞానము దేవుడు నీకు దయచేసి నీకు ఎన్ని శోధనలు వచ్చినా, శరీర బలహీనతలు వచ్చినా, శరీరపు ఇబ్బందులు వచ్చినా, శరీరపు నిందలు నీకు వచ్చినా కానీ వాటన్నిటి నుంచి ప్రభు నిన్ను ప్రత్యేకపరిచి తన ఉన్నతమైనటువంటి ఆత్మీయమైనటువంటి కృపావరముతో నేను నింపి దేవుని యొక్క సన్నిధిలో మనల్ని దేవుడు నడిపించును గాక. ఎప్పుడు? మన శరీర ఇష్టాలు ఈ లోకంలో చచ్చిపోయినప్పుడు. అంతేనా కదా? అదేందో మనకు అర్థం కాదు. కానీ మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుందాం అనుకుంటామో అప్పుడే ఏదో ఇష్టమైనవి వస్తూ ఉంటాయి. బంధువులు వస్తారు, లేకపోతే టీవీలో ఏదో ఒక గోల, లేకపోతే వేరే వేరే సమస్యలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఆ సందర్భంలో ఏం చేయాలంటే నీకు కలిగిన మొత్తాన్ని ఆఫ్ చేయాలి. మొదటిగా ఇదిగో అపవాది గడు చేయలేదు, దీన్ని ఆఫ్ చేయాలండి. దీన్ని సైలెంట్లో పెట్టాలి, లేకపోతే ఆఫ్ చేయాలి. నేను సైలెంట్లో పెడతాను, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ ఫోన్లు వస్తాయి కాబట్టి. సైలెంట్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు డిస్టర్బెన్స్ ఉండదు. మనం ప్రార్థన చేయాలని ఫోన్ పక్కన పెట్టి పరిశుద్ధుడ మహోన్నతుడ మా దేవా మా తండ్రి లోపు మోగుతూ ఉంటుంది. ఈలో ప్రార్థనలు ఏం ఆలోచన వచ్చేది తెలుసా? మక్క చేసిందా? ఎవరు చేశారు ఫోను? అయ్యో ప్రభువా
కొద్దిగా క్షమించు తండ్రి, ఫోన్ మాట్లాడినాక మళ్ళీ అంటే కుదిరిద్దా? దేవుడు కూడా మనకేమైనా ఆశీర్వాదం ఇవ్వాలన్నప్పుడు, అమ్మా ఇదిగో ఇప్పుడు నువ్వు స్వస్థత కావాలన్నావు కదా, ఇప్పుడే నేను స్వస్థపరచలే కానీ ఒక సంవత్సరం ఆయన స్వస్థపరుస్తాలేమ్మా, పర్లేదా అంటే, ప్రభువా ఏందయ్యా నేను ఎట్ట బతకాలయ్యా ఏందయ్యా అని అన్నాడు దావీదు గారు ఏడ్చిన కన్నీటి పరుపు కంటే నువ్వు ఏడితే పోయే కృష్ణానది ఎక్కువైపోయిద్దాము, పారిపోతూ ఉంటుందేమో, పారుడై దొల్లిపోతూ ఉంటుందేమో. హల్లెలూయా. కనుక మనము మనకి కలిగిన దాంట్లో దేవునికి మనకి సంబంధానికి వేరుగా, లేకపోతే దేవునికి మనకి సహవాసానికి అడ్డుగా ఏదైతే ఉందో దానిని గనక మనం విడిచిపెట్టగలిగితే, దానిని గనక మనం దూరం పెట్టగలిగితే, దాని నుంచి మనం పరిశుద్ధమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆలోచన కనుక మనం కలిగి ఉంటే మన ప్రార్థన డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుడు కూడా ప్రార్థన విన్నవాడు ఊరకుంటాడా? ఉండడు. వెంటనే జవాబు మనకి దయచేయనుగాక. ఆమేన్. ఇర్మియా గ్రంథం 33:3 ఏమైంది? నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియపరుస్తానండి. హల్లెలూయా. మనం ప్రార్థన చేయకుండా దేవుడు నాకు అయ్యి అన్నావు అనుకోండి, తీసుకుంటావా? ఇంకో గమ్మత్తు ఏంటంటే దేవుడు తప్పకుండా ఇస్తాడు నువ్వు ప్రార్థన చేయకపోయినప్పటికీ. ఎందుకు ఇస్తాడంటే ఆయన సంకల్పం చొప్పున నిన్ను పుట్టించాడు గనక. కానీ అదే ప్రార్థన నీవు చేయగలిగితే శరీర సంబంధమైనటువంటి బలహీనత నీలోంచి తీసివేస్తాడు. ఆ ప్రార్థనలో నువ్వు శక్తివంతమైనటువంటి ప్రార్థన, ఆత్మతో నింపబడిన ప్రార్థన నీవు చేస్తే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటావు. ఆ శక్తి నిన్ను ఈ లోకంలో ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవితాన్ని కొనసాగించాలో ఆ శక్తి నీకు నేర్పిస్తుంది. ఆ శక్తి ఉన్నంతసేపు నీవు మరణించేంత వరకు ఆ శక్తి నిన్ను విడిచిపెట్టదు. ఆ పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పొందుకోవడం ద్వారా పరలోక మార్గానికి వెళ్ళటానికి కావలసినటువంటి దారి నీవే సిద్ధపాటు చేసుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఈరోజు ఏదైనా బీచ్కి వెళ్ళాలనుకోండి, ఉదాహరణకి మనకి ఇష్టమైన బీచ్కి ఎక్కడికన్నా వెళ్దాం అనుకున్నాం అనుకోండి, సాయంత్రం ఎప్పుడైతే సాయంత్రం ఎదురు చూస్తారు. ఇంకా కొంతమంది అక్కల మేధావులు ఈరోజు బీచ్లో తినడానికి చపాతీలు చేసుకుందామా, పులిహార చేసుకుందాం, ఏం చేసుకుందాం, వద్దని నేను అన్న బయట కొనుక్కొని తినటం కంటే ఏర్పాటు చేసుకోవడం కూడా మంచిదే. అన్ని ఆలోచన కలిగి ఉంటాం. కానీ మనం క్షేమంగా వెళ్ళాలని ప్రభు సన్నిధిలో ఒక్కళ్ళన్నా ప్రార్థన చేస్తూ ఉంటారా? ఉండరు. ఎందుకంటే అది చూడాలనే ఆశ ఆలోచన అందరికి ఉంటుంది కాబట్టి దాని ఆలోచనే పోతూ ఉంటారు. అపవాదిగాడు ఏం చేస్తాడంటే నీకు అదే చూపిస్తూ ఉంటాడు, కానీ దేవుణ్ణి చూపించకుండా అడ్డు వేస్తూ ఉంటాడండి. ఎప్పుడైతే మనం ఆత్మలో ఎదుగుతామో ఆ పొర నుంచి మనల్ని దేవుడు విడుదల దయచేసి దేవుని యొక్క సింహాసనం మీద దేవుణ్ణి చూసే అట్టి ఆత్మీయ జ్ఞానము దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. మన నిరీక్షణ జీవితం ఏమై ఉండాలి తెలుసా? దేవుడు పుట్టించిన మనం దేవుడిని కన్నులారా చూడాలనేటువంటి అట్టి నిరీక్షణ మనం కలిగి ఉంటే ఈ లోకంలో తప్పకుండా దేవుడు ఏదైతే తెలియపరిచాడో ఆ రకంగా మనం ఈ లోకంలో జీవిస్తాం. మనం పరలోకం రాజ్యంలో ఏదిలే, ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి పరలోకం రావట్లేదు అనుకున్నాం అనుకోండి, ఇక మనకి ఏమైపోయిందంటే అపవాదుడు వెంటనే పక్కకు వస్తాడు. నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, పరలోకం లేదు, నాదే పరలోకం, రా నా మార్గానికి రా అంటాడు. వాడి మార్గం వెళ్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, సంతోషంగా ఉంటుందో, సమాధానంగా ఉంటుందో. తిరిగి వెళ్ళి కొద్దిగా ముందుకు వెళ్ళగానే పెద్ద గుంత కనపడింది. ఆ గుంతలో ఏందయ్య అంటే ఇదే నా మార్గం, పడు అంటాడు. ఆడెవరు ఉంటారు? మన బంధువులు చుట్టాలందరూ కూడా ఆడే ఉంటారు. వాళ్ళు కూడా ఆడకొచ్చారు కాబట్టి. హల్లెలూయా. కనుక దేవుని సంకల్పంలో నరుడు కావున మేము అధైర్యపడమని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎలాగైతే తెలియపరిచాడు, మా బాహ్య పురుషుడు కుషించునను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడండి. కనుక దేవుని సంకల్పం ఉన్నటువంటి మనము మన శరీరం ఎలాగున్నా కానీ ఆత్మలో నూతనపరచబడేటువంటి అట్టి కృప దేవుడు మనకి సమృద్ధిగా దయచేయునుగాక. పరిశుద్ధాత్ముడి మాటలన్నిటి మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆత్మలో మనం ఎలాగున్నాం? దేవుడే ఆత్మ అయి ఉన్నాడు కనుక ఆత్మలో మనం దేవుడిని ప్రార్థిస్తున్నామా? పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటున్నామా లేదా అన్నది ప్రార్థించుకుందామండి. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవ, దేవుని సంకల్పంలో నరుడు అని తెలియపరిచావు తండ్రి. ఇదిగో ప్రభువా, నరుడు అంటే శరీరము కాదు, ఆత్మ అన్నావు తండ్రి. నిజమేనైనా ప్రభువా, మీరు మమ్మల్ని సృజించడానికి, మీరు మమ్మల్ని తండ్రి ఏర్పాటు చేయడానికి నాయన తండ్రి ఎవరి సమీపించని స్థలాన్ని, తేజస్సుని విడిచి భూలోకం వచ్చారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా.
ఇదిగో నాయన తండ్రి, శరీరం వేరు ఆత్మ వేరని తెలియపరిచావు తండ్రి. ఇదిగో ఈ బాహ్య పురుషుడు కృషించి ఉన్నను, ఆత్మలో దినదినము నూతన పరుషకు అట్టి జ్ఞానము, అట్టి వివేకము, అట్టి భక్తి మాకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. ఇదిగో నరుడు అంటే శరీరము కాదు ఆత్మని తెలియపరిచావు తండ్రి. ఆత్మలో మమ్మల్ని మీరు నూతన పరచబడుదురుగాక, పరిశుద్ధాత్మ శక్తితో మీరు మమ్మల్ని నింపుదురుగాక, ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపు మా ఒక్కొక్కరికి మీరు నేర్పించుదురుగాక, ఆత్మలో స్థిరపరచుదురుగాక, ఆత్మలో బలపరచుదురుగాక, ఆత్మీయమైనటువంటి స్థితి మేమందరం కలిగి తద్వారా నీ బిడ్డలుగా జీవించాలన్నటువంటి అట్టి నడిపింపు మాకు మీరు దయచేయుదురుగాక. దేవా, అపవాది గర్జించు సింహం వల్ల ఎవరు మింగుదలని ఎదురు చూస్తున్నాడు తండ్రి. శరీరము తండ్రి ఒక పక్క బంధువులు నా అనుకునే వాళ్ళే, నా వాళ్ళే తండ్రి. శరీర సంబంధమైనటువంటి మాటలు, ద్వేషాలు, అసూయలు మా మీదకి వచ్చినప్పటికీ ఇదిగో ఈ శరీరము దేవునికి అవసరం లేదు, కానీ ఆత్మ దేవునికి అవసరమై ఉన్నది కనుక ఆత్మతో సత్యముతో దేవుణ్ణి మహిమపరచాలనేటువంటి అట్టి జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నరుడు వేరు, నర శరీరం వేరని తెలియపరిచావు తండ్రి. ఒక ప్రతిష్ఠితమైనటువంటి దేవుని బిడలుగా మేము ఉండుటకు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన ప్రభువా, ప్రపంచం దేశాల్లో తండ్రి చాలామంది నాయన ప్రభువా ఈ దినముల్లో నాయన తండ్రి ఉపవాస దినములు ఆచరిస్తూ ఈ దేవుడు నాయన తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు మా కొరకు చేసిన కార్యాలను బట్టి, ఇదిగో మా కొరకు మరణించిన క్రియలను బట్టి, మా కొరకు చేసిన గొప్ప పునరుద్ధానమును బట్టి, మా కొరకు పడ్డ నిందలను బట్టి తండ్రి, ఇదిగో వారు ఉపవాసం ఉంటూ, వారు భక్తి కలిగి ఉంటూ, వారు కూడా నాయన ప్రభు సన్నిధిలో విరిగి నలిగిన మనసుతో వారు దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నారు తండ్రి. ఇదిగో ప్రభువా, ఏదో 40 దినములు ఉపవాసం ఉండేవారుగా మేము ఉండటానికి వీలు లేదు తండ్రి, 40 దినములు భక్తి కలిగి ఉండటానికి వీలు లేదు, కానీ ప్రతి దినము మాలో ఆత్మీయమైనటువంటి నూతన బలమును, ఆత్మీయమైనటువంటి భక్తిని మాకు నేర్పించుదురుగాక. ఇదిగో తండ్రి, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకున్న వారు ధన్యులని తెలియపరిచావు తండ్రి. అనుదినం ప్రార్థించడానికి కృప దయచేయండి, అనుదినం వాక్యం ధ్యానించడానికి కృప దయచేయండి, అనుదినము మమ్మల్ని మేము సరిచేసుకొని మాలో ఉన్న లోపాలను తీసివేసుకొని నూతన ఆత్మను పొందుకున్నట్టుకు మీరు కృప దయచేయుదురుగాక. అనుదినము తండ్రి మిమ్మల్ని కొనియాడేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తూ, ఇదిగో దేవుని సంకల్పంలో నరులు ఎలా ఉండాలని తెలియపరిచావు తండ్రి. అటు కృపతో మమ్మల్ని బలపరచండి తండ్రి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు శరీర సంబంధమైనటువంటి విషయంలో ఆలోచన కలిగి ఉండలేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో ధైర్యంగా ఉండాలని తెలియపరిచాడు తండ్రి. ఆ ధైర్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. యోబు జీవితంలో కూడా శరీరంలో ఉన్నటువంటి సమస్తం కోల్పోయినప్పటికీ ఆత్మలో ఇదిగో శరీరం వేరు, మాంసం వేరు, నరాలు వేరు, ఇదిగో శరీర క్రియలు వేరు అని తెలియపరిచాడు తండ్రి. ఆత్మలో కాపాడుతున్న కృప నాకు దయచేయని తెలియపరిచాడు తండ్రి. అందువలన తండ్రి ఆత్మలో మమ్మల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నీ దేహములో తండ్రి మీరు మాకున్నారు, మీరు మాలో ఉన్నారన్నటువంటి అట్టి గ్రహింపు మాకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ ఆత్మలో వెలుగుటకు కృప దయచేయండి తండ్రి, ఆత్మను వెలిగించుటకు కృప దయచేయండి తండ్రి. కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల యొక్క ఆత్మలు వెలిగించేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్నటువంటి నీ బిడ్డలు తండ్రి, ఒకవేళ శరీర సంబంధమైనటువంటి బలహీనతలుంటే యేసు నామములో మీరు ఇప్పుడే తీసివేయుదురుగాక. ఇదిగో ఒకవేళ శరీర సంబంధమైనటువంటి చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు ఏమైనా ఉంటే, ఒకవేళ మాట కావచ్చు, చూపు కావచ్చు, నడవడిక కావచ్చు, తలంపులు కావచ్చు, ఉద్దేశాలు కావచ్చు, ఏదైనా మీకు అయిష్టమైనటువంటి కార్యముల నుంచి ఇప్పుడే నీ బిడ్డల్ని ప్రత్యేక పరచబడుదురుగాక. ఇదిగో తండ్రి నూతన ఆత్మని నీ బిడ్డలకి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నా ప్రభు ఆత్మ ద్వారా నాలో ఉన్నాడు, ఆత్మలో నూతన పరచబడాలి, ఆత్మీయ శక్తిని పొందుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలనేటువంటి అటు కృప దయచేయమని ప్రార్థిస్తూ, నీ బిడ్డలకి ఏదైనా సమస్యలుంటే తీసివేయండి ప్రభా, ఆర్థికమైనటువంటి ఇబ్బందులుంటే తొలగించండి తండ్రి. కుటుంబాల్లో అపవాది చేరినాయని తండ్రి, గొడవలు పెడుతున్నాడు తండ్రి, సమస్యలు పెడుతున్నాడు తండ్రి, దేవుని సన్నిధినికి దూరపరచాలని ఆలోచన కలిగి ఉంటున్నాడు తండ్రి. ఏ కుటుంబంలో అయితే అపవాదినైనా తండ్రి కూర్చొని ఉన్నాడు, ఏ కుటుంబం అయితే అపవాది యొక్క ఆలోచనతో నడిపించాలని ఆలోచన కలిగి ఉన్నాడు, ఆ కుటుంబాల నుంచి ఇప్పుడే అపవాదిని మీరు తరిమి కొట్టుదురుగాక. యేసు నామములో అపవాది క్రియలు మీరు లయపరచుదురుగాక. క్రీస్తు నామములో అదే కుటుంబంలో మీ కృప, ఆత్మీయమైనటువంటి కృపావరములతో నింపుదురుగాక. అట్టి కృప మీరు మాకు దయచేయమని ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న బిడ్డల్ని, దూరాన సమీపాన నీ మాటలు అలకిస్తున్న బిడ్డల్ని
ప్రతి బిడ్డని నీ ఆత్మలో, నీ శక్తిలో, నీ బలముతో నడిపించి బలపరచమని ఈ ప్రాంతవాసులందరినీ బిడ్డలను ఆస్వాదించి దీవించండి ప్రభా. ఈ ప్రపంచంలో నీ బిడ్డలందరి పక్షాన మీ తోడు, మీ నీడ, మీ కాపుదల, మీ గొప్ప కృపతో నింపి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున, శక్తివంతమైన నామమున, పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్న ప్రియా దేవుని బిడలకును, దూరాన సమీపన నా దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియా దేవుని బిడలకును, దేవుని సంకల్పం చొప్పున నేను ఈ లోకంలో పుట్టించబడి ఉన్నటువంటి అటు జ్ఞానం వారికి తెలియపరిచి, ఇదిగో లోక సంబంధమైనటువంటి ఆశల నుంచి వేరైపోయి పరలోక సంబంధమైనటువంటి ఆత్మీయమైనటువంటి కృపావరములతో నీ బిడ్డలందరినీ మీరు నింపమని, ఈ వాక్యమైన నీ బిడ్డలందరి పక్షాన్ని మీరు తోడే ఉండి ఆశీర్వదించి దీవించుదురుగాక. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మీ అందరికీ హృదయపూర్వకపు వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.